చెప్పండి? దేవుని మందిరము ఎంత విలువైనది అని అంటే, నీ మందిరమందు నివసించు వారందరూ ఎవరట? అన్యులా ధన్యులా? చెప్పాలి. ధన్యులు అనండి. అంటే ఈ లోకంలో చాలామంది డబ్బుంటే మనం ఏమనుకుంటామంటే వీళ్ళు చాలా గొప్ప అదృష్టవంతులు అంటాం. అవునా? చెప్పరా? అదృష్టవంతులు. దానికి మరొక పర్యాయ పదమే ధన్యులు. దేవునికి స్తోత్రం. నేనంటాను, డబ్బుంటే అదృష్టవంతులని లోకం అనుకుంటే, దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడు, నీకు దేవుడుంటే నువ్వు ధన్యులు. ఆమేన్ చెప్పండి. నువ్వు దేవుని కలిగి ఉండడం నీకు ధన్యత. దేవుని మందిరంలో ఉండటం నీకు ధన్యత. దేవుని సన్నిధిని ప్రేమించడం ధన్యత. అందుకే కొరహ కుమారులు అంటున్నారు, నీ మందిరమందు నివసించు వారందరూ ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. వారు యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేసి తొలకరి వాన దీవెనలతో దేవునికి స్తోత్రం చెప్పండి. కొరహ కుమారులు ఆనందం ఏంటంటే, దేవా నీ మందిరంలో నివసించు వారందరూ కూడా ఏమై ఉన్నారు? ధన్యులు. ఇప్పుడు ఏం కోల్పోయారు ఇక్కడ? యూదావారు ఏం కోల్పోయారు ఇక్కడ? దేవుని సన్నిధిలో ఉన్న ధన్యతను కోల్పోయారు. అందుకే హిజ్కియా ఆ ధన్యతలోనికి ప్రజలందరూ రావాలి. ఆమేన్. మన కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండాలండి. చాలాసార్లు ఏమండి పెళ్ళిళ్ళలో కుటుంబం అంతా వెళ్తాం, బాగా కావలసిన వాళ్ళ దగ్గరికి, బాగా మనకి స్నేహంగా ఉన్న వాళ్ళ దగ్గరికి మనం ఏం చేస్తామంటే అందరితో పాటు వెళ్తాం. ఒకలే వెళ్ళొచ్చు కదా? నో, అక్కడ వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి అందరూ కలిసి ఏం చేస్తాం? వెళ్తాం. అందరు కలిసి వెళ్తాం. ఏమండి అక్కడ ఏమన్నా వాళ్ళు బహుమానం ఇస్తారనా? ఏమి ఇవ్వరు. మా వాళ్ళంతా వచ్చారు, నన్ను ప్రేమించే వాళ్ళందరూ వచ్చారు, నా స్నేహితుడు వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందని వాళ్ళు కొంత సమయం సంతోషపడతారు. వాళ్ళ దగ్గర నుంచి నీకేమి రాదు, నీ దగ్గర నుంచి వాళ్ళకి ఏమి వెళ్ళదు. ఒకవేళ వెళితే చిన్న గిఫ్ట్ను పట్టుకెళ్తావు, వాళ్ళు ఇచ్చే ఆతిథ్యాన్ని తీసుకుని మనం వస్తాం. అయితే దేవుని వాక్యంలో ఉంది, ఆయన సన్నిధిలో ఆయన ధన్యతను దాచి ఉంచాడు, మేలులు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరం యొక్క విలువ నీకు తెలియక మన పనులే ఎక్కువ అనుకుంటున్నాం. మనకున్న జ్ఞాపకాలను బట్టి, మనకున్న ఏదో వర్క్ను బట్టి, మనకున్న ఆ యొక్క భారాలను బట్టి మనం పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ దేవుని సన్నిధిలోనట నిశ్చయముగా వారు బాకాలోయలో పడి వెళ్ళిన దేవుడు జలమయముగా ఆశీర్వదించాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుని మందిరములో ఎలాంటి సమృద్ధి ఉన్నదంటే, ఎండిపోయిన వారిని సైతము మరలా చిగురించి ఫలించేటట్లుగా ఆయన చేస్తాడు. ఆమేన్. అర్థమైందన్నమాట. నువ్వు కన్నీటితో ఉన్నావు, నీ హృదయం భారముతో ఉంది, ఏదో సమస్యలతో ఉన్నావు, నీ హృదయంలో చాలా వేదనలు ఉన్నాయి. అయితే ఎదుగో ఇక్కడికి వచ్చిన ఈ స్థలములో ఇక్కడ నీ కన్నీటికి జవాబు ఆయన ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. మనుషులు వింటారు, వినరని కాదు. మనుషులు కొన్నిసార్లు ఎందుకంటే వాళ్ళు కూడా మనల్ని ప్రేమించి మన కష్టాన్ని చూసి, మన బాధను చూసి వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంచెం వాదార్పు మాటలు మాట్లాడతారు. అంతకు మించి ఏమన్నా చేయగలరా? చెప్పండి, ఏమన్నా చేయగలరా? వాదార్పు మాటలు తప్ప మన దగ్గర నుంచి ఏమన్నా వాళ్ళు తీసేయగలరా? చెప్పండి. అలా తీసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉదాహరణకు అనుకుందాం, ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరో వచ్చారు, పర్లేదురా, ఎవరు రోజు నా కష్టం చూసి, నా బాధను చూసి, నా ఇబ్బందులు చూసి, అక్క అంటుంది, అక్క తమ్ముడు ఏటిరా నీ కష్టాలు అంటుంది. ఏమంటుంది? తమ్ముడు ఏంటి నీ కష్టాలు అంది. నేను ఇక మామూలుగా లేను కదా, ఎప్పటి నుంచో ఉన్నదంతా. ఇప్పుడు ఇవిడితో ఏం చేయాలి, అక్కతో ఏం చేయాలి? చెప్పాలి. ఇది చెప్పిన తర్వాత అయ్యో, ఏ సమాధానం? అయ్యో. ఏ శబ్దం?
చెప్పరే? మనం కూడా అంటాం కదా కొన్నిసార్లు, అలా జరిగిందా? ఇది ఓతపదం. ఏది ఈ శబ్దం అంటే వాళ్ళ బాధను మనం ఇన్వాల్వ్ చేసుకుని పంచుకున్నట్లుగా శబ్దం. అయ్యో అని, తమ్ముడు ఏం చేస్తాంరా, నీకే కాదు కదా లోకంలో అందరికీ, నాకు ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, భరించాలి. అంటే వాదార్పుకి తప్ప, కొంచెం చెప్పడానికి తప్ప పంచుకొని తీయడానికి ఏమీ లేదు. వీళ్ళంతా ఉపశమనానికి, వాదార్పుకి ఏదో జస్ట్ 2 మాటలు చెప్పడానికి. అయితే ఎక్కడైతే ఆయన యుద్ధ నుంచి జవాబు మనకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా మందిరములో వారు బాకాలోయలో పడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో నింపును. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరములో నిశ్చయముగా నీకు జవాబు దేవుడిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? నేను పొందుకున్నాను అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. స్తోత్రం చెప్పండి. నిజమే, ఇక్కడ పొందుకున్న వాళ్ళు చాలామంది జవాబులు పొందుకున్న బిడ్డలు ఉన్నారు. ఆమేన్ చెప్పండి. దేవుని మందిరం అందుకే అది ఒట్టిది కాదండి. దేవుని మందిరంలో నివసించే వారందరూ కూడా ధన్యులు. అందుకే హిజ్కియా అంటున్నాడు, నా పిల్లలారా, నా కుమారులారా, తన సన్నిధిలో నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును, తన సన్నిధిలో ధూపం వేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు గనుక మీరేం చేయకండి, అశ్రద్ధ చేయకండి. ఎప్పుడైతే ఆయన చెప్పాడో, ఎప్పుడైతే వారిని పురిగొల్పాడో, ఎప్పుడైతే వారిని హెచ్చరించాడో, ఎప్పుడైతే వారి విషయమై ఆయన చాలా శ్రద్ధ వహించాడో, దేవుని యొక్క బలిపీఠము, దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళందరూ ఎవరి పనులు వారు చేయడానికి నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదివిన వాక్య భాగములో దేవుడు సన్నిధిలో దావీదు ఏదైతే బోరలు ఊదుచు ఇశ్రాయేలు దేవుని ఆరాధించడానికి ఎలాగైతే ఆయన తన కాలములో నడిచాడో, అలాగే ఇప్పుడు దేవుని మందిరములో ఆరాధన ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. చెప్పండి, ఏం ఆరంభమైంది? దేవునికి ఆరాధన ప్రారంభించారు. ఇప్పుడు మీరు కొంచెం ఇప్పుడు 31వ అధ్యాయంలోనికి రండి. 31వ అధ్యాయంలోనికి వస్తే 10వ వాక్యం మీరు చదివితే, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినది. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చప్పగా ఉంది. స్తోత్రం చప్పగా ఉంది. అర్థమైందా? కొంచెం ఉత్సాహంగా ఉండాలి. తినొచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. తినలేదా? కనీసం టిఫిన్ అన్నా చేయలేదా? చెప్పరా? అమ్మబోయ్, టిఫిన్ కూడా చేయకుండా వచ్చారా? ఉపవాసంతో వచ్చారా? మరి గట్టిగా స్తోత్రం చెప్పరా? మీరు చదివిన వాక్య భాగంలో మీరు ఆ 10వ వచనములో ఉంది కదా, ఏమని? యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి సమృద్ధైన భోజనం ఉంది, ఇంకను చాలా మిగులుతున్నది. ఎందుకు మిగిలింది అని అంటే, యెహోవా వారిని ఆశీర్వదించెను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. అది ఎవరు ఆశీర్వదించారు? ఎక్కడుండడం వల్ల? చెప్పండి, ఎక్కడుండడం వల్ల? దేవుని మందిరాన్ని శ్రద్ధగా ధూపం వేయటానికి నిలిచినప్పుడు, అక్కడ దేవుని పరిచర్య చేయడానికి నిలిచినప్పుడు, దేవుని యొక్క ఆ యొక్క సముఖములో, మందిరావరణములో దేవుని యొక్క
ఏదైతే ఆయనకి అంగీకారమైనట్లుగా వారు నడవడం ప్రారంభించారో దేవుడు వారు కరువును కొదువును అన్నిటిని తొలగించి సమృద్ధినివ్వడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరంలో సమృద్ధి ఉందా లేదా చెప్పాలి. దేవుని మందిరము నీ కష్టార్జితాన్ని దీవించదండి. ఆమెన్. మనం అనుకుంటాం నేను రోజు కష్టపడితేనే కానీ చెప్పరే ఇల్లు గడవదు. నేను కష్టపడి నేను కష్టపడకుండా ఎలాగొస్తుంది అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, కాదనలేదు. దేవుడు ఏమన్నాడో తెలుసా? యెహోవా ఆశీర్వాదము ఉందా? యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుందట అంటే దేవుడిచ్చే ఆశీర్వాదంలో అది నీకు ఐశ్వర్యాన్ని కలిగించేటట్లుగా చేస్తుందట. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరములో ఆశీర్వాదం ఉంది. అందుకే ఇక్కడ జనులు ఆ యాజకులు అంటున్నారు, అక్కడ పనిచేస్తున్న లేవీలు అంటున్నారు, అక్కడ దేవుని మందిరములో పరిచర్య చేసే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా మేము తినగా ఇంకా సమృద్ధిగా ఇంకా చాలా మిగిలి ఉంది. ఇంత మిగలడానికి కారణం ఏంటి అని అంటే దేవుడట ప్రజలందరినీ ఆశీర్వదించాడు. స్తోత్రం. అంటే ప్రజలందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? మరి మన కుటుంబాలన్నీ మందిరానికి వస్తున్నారా? ఒక వారం వస్తే చాలు, అమ్మయ్యా నేను ఎంత భక్తి చేసేసానో అనేటట్లుగా మనము మార్కులు వేసేసుకుంటున్నాం. ఒక వారం వచ్చేస్తే చాలు, నేను ప్రార్థన అంటే ముందుంటున్నానండి అని అనుకుంటున్నాం. కానీ ఎన్ని వారాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం, ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధిలో నుండి వెనకబడిపోతున్నాం, ఎంతగా ప్రార్థన నుండి వెనకబడిపోతున్నాం. సహవాస కూటాలు ఉండవు, ఏ కూటాలు ఉండవు. ఎక్కడ చూసినా ఏమండి స్త్రీల సమాజమే తప్ప పురుషుల సమాజం కనబడదు. ఎందుకనంటే మేము పని చేస్తూ మా పను అని ఈ పని నేర్చుకుంటున్నారు. కానీ అసలు నిన్ను దీవించేవాడే ఆయన. స్తోత్రం చెప్పండి. ఈ పరిచర్యలో మనకెవరూ స్పాన్సర్లు లేరు, మనకెవరు పైనుంచి ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఇలాగే ఈ రీతిగా ఈ రూపంలో ఈ పోలికగా మనం ఉన్నామంటే ఒక రకంగా చెప్పాలంటే నా దగ్గర ఏ రకమైన నా బ్యాంకు లేదంటే నా యొక్క ఫోన్పే చెప్తే ఇప్పటికి ఎంత ఉందంటే, నిన్న పవన్ కుమార్ గారు వచ్చి 200 కానుకేశారు. నిన్న అదే సంజయ్ పుట్టినరోజుకి నిన్నటికి 800 ఉన్నాయి. కరెంటు బిల్లు కట్టాలి. ఎలా కట్టాలి అని చూస్తే దీని బిల్లు 2397 రూపాయల బిల్లు వచ్చింది, చర్చ్ బిల్లు. ఇంటి బిల్లు ఏమో 888 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఈ బిల్లులు కట్టాలి. ఫోన్పేలో డబ్బులన్నీ నిల్లైపోయాయి. చూస్తున్నాను దేవుడు ఏదో ఒక మార్గం తెరుస్తాడని. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉండి కాదు, కానీ ఆయన కార్యం ఆయన చేసుకుంటూ వెళ్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మార్గం తెరుస్తూ ఉంటాడండి. నా గొప్పతనక నేను చెప్పటం లేదు, ఆయన నామానికి మహిమార్థంగా చెప్తున్నాను. ఈ రోజు వరకు చెప్తున్నాను. ఆయన కావలసినవి ఆయన సమయానికి ఆయన ద్వారాలు తెరిచిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నది. ఆమేన్ చెప్పండి. దేవుని మందిరంలో ఏముంది? సమృద్ధి ఉన్నది. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరాన్ని ప్రేమించావో ఆయన నిన్ను పట్టించుకోవడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యము చేసి పర్వాలేదులే ఈ వారం వెళ్ళకపోతే, ఈరోజు వెళ్ళకపోతే మరొక వారం వెళ్తాను కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఈ వారము దేవుడు నీకు తెచ్చిన దానిని నువ్వు కోల్పోయినట్టే లెక్క. హల్లెలూయా. నీ కోసం ఆయన దీవెన పట్టుకుని వస్తాడు. ఆమేన్ చెప్పండి. అయ్యో నా పిల్లలు నా కోసం వస్తారు, నా పిల్లలకి నేను ఈరోజు వాళ్ళకి సమృద్ధి అయిన దీవెన ఇవ్వాలి, ఈరోజు నేను వారిని తృప్తిపరచాలి, ఈరోజు నేను వారికి కావలసినవన్నీ కూడా, ముందు కావలసినవి రాబోతున్న కాలానికి కావలసినవన్నీ కూడా నేను ఇవ్వాలని ఆయన పట్టుకుని వచ్చిన వాళ్ళకి సిద్ధపరిచి రాని వాళ్ళకి ఇక ఆయన అలాగే పట్టుకుని వెళ్ళిపోతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వస్తాడా మరి? రాడా చెప్పండి. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడు వస్తాడు ఆయన? మనకంటే
ముందుగానే ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఆమె చెప్పండి. నవీన్ ఎప్పుడు వచ్చేస్తాడు దేవుడు మనకంటే? ఎందుకో తెలుసా? నా బిడ్డలు వస్తారు, ఇదిగో చిన్న బిడ్డలు వస్తారు, యవన బిడ్డలు వస్తారు. ఎవరు వస్తారో వాళ్ళకి కావలసినవి ఆయన సిద్ధపరిచి ఉంచేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మందిరంలో ఇప్పుడు చెప్పండి ఏముంది? సమృద్ధి ఉంది. అందుకని ఆయన మందిరమును లక్ష్యము చేయాలి. ఆయన సన్నిధిని ఏం చేయాలి? అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ వల్ల పోయిన వారం చెప్పాను కదా, ఎవరు పోగొట్టుకున్నారు? అశ్రద్ధ చేయడం వల్ల సౌలు రాజుగా ఉండడానికి తృణీకరించబడ్డాడు. వాక్యములో మరో దిక్కుని హెబ్రీ పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తారు. మీరు చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వాక్యం మీరు చదివితే అక్కడ యాసాబు మనకి కనబడతాడు. చదువమ్మా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమనియు జాగ్రత్తగా చూసుకొనుడి. యాసాబు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చాలండి చాలండి చాలండి. మీరు ఇక్కడ మనకు ఒక వ్యక్తిని ఎక్కడో ఆది కాండములో కనబడతాడు. ఎవరు? ఈ యాసాబు. కానీ పౌలు మహనీయుడు, పౌలు భక్తుడు హెబ్రీలో ఉన్న ఏమండి ఆ యూదులకు